కొండమల్లేపల్లి పట్టణంలో ఇటీవల జరిగిన నాగార్జున కాలేజీ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటి, సమగ్ర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా నడుస్తున్నది, ఇన్వెస్టిగేషన్ హత్య జరిగి ఇన్ని రోజులు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా రూపారెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఎలా జరుగుతుంది, ఇప్పటివరకు నేరస్తుల్ని పట్టుకోకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాలన్నింటి కూడా ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ముఖ్యంగా రూపారెడ్డికి సంబంధించి ఇప్పటికే దాదాపు 100 మందికి పైచిలుకు అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యం అయితే ఉన్నది. ఇటు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలన చేసి డిఎస్పీ శ్రీనివాసులతోని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొత్తాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముందుగా అంటే ఆ రోజు హత్య జరగడానికి ముందుగా ఒక గంట ముందు ఏం జరిగింది, తను ఎక్కడి నుంచి వచ్చింది, తను ఎక్కడికి వెళ్ళింది, ఆ గంట ముందు ఎవరితో ఫోన్ కాల్ మాట్లాడింది, మొత్తం కూడా పూర్తి డేటా మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇదే విషయానికి వస్తే అక్కడ రూపారెడ్డి ఏదైతే జిమ్కి వెళ్తుందో ఆ జిమ్ ట్రైనర్ని కానీ పాలవారి దగ్గర నుంచి కూరగాయల వర్క్షాప్ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు అనుమానితులుగా అనుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా సీసీ ఫుటేజ్లో క్షుణ్ణంగా అటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ విషయానికి వస్తే రూపారెడ్డి ఇంట్లోకి వచ్చినటువంటి వీడియో కావచ్చు, లేదా ఆ అనుమానితుడు ఒక రెడ్ కలర్ షర్ట్లో ఉన్నటువంటి అనుమానితుడు అక్కడ నుంచి సీసీ ఫుటేజీలో వెళ్ళిన దాఖలైతే కనబడతా ఉన్నది. ఇది మొత్తం కూడా 20 నిమిషాల్లోనే జరిగిందని చెప్పి ఇప్పటికే మనకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలియజేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా అంటే ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎటు వెళ్ళాడు అంటే అంతకుముందు ఇంటి ముందు రెక్కి నిర్వహించిన ఘటన కూడా సీసీ ఫుటేజ్లో మనం చూసాము ఇప్పటికే. అయితే ఆ రెడ్ కలర్ షర్ట్ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎటు వెళ్ళాడు అనే కోణంలో కూడా పూర్తిగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక ముఖ్యంగా రూపారెడ్డి భర్త ఎవరైతే ఉన్నారో తనని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. మొదటి రోజు తన భర్త ఇచ్చిన స్టేట్మెంట్లో మొదటి రోజు మాత్రం మా ఇంట్లో నగదు ఏం పోలేదని చెప్పడం జరిగింది. రెండో రోజు ఇచ్చిన స్టేట్మెంట్లో మాత్రం ₹1,00,000 నగదు లేదా 2 లక్షల నగదు పోయిందని చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా చూసినట్లయితే అంటే రూపారెడ్డి భర్త వైపే పోలీసులు మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రూపారెడ్డి భర్తను ఇప్పటికీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉన్నది. రూపారెడ్డి భర్తతో పాటు ఇంకా 100 మంది పైచిలకు అనుమానితుల్ని కూడా ఈ జాబితాలో చేర్చి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 3-4 బృందాలుగా పోలీసులు ఏర్పడి విచారణ చేస్తున్నప్పటికీ ఈ విచారణ ముందుకు కదలకపోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అంటే ఇప్పటికే చాలాసార్లు చూసాం మనం, ఏదైనా ఘటన జరిగిన వెంటనే పోలీస్ యంత్రాంగం కూడా 24 గంటల్లోనే ఛేదించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క రూపారెడ్డి హత్య కేసులో, ముఖ్యంగా ఈ రూపారెడ్డి హత్య కేసులో ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది. ఈ హత్య కేసులో ఇప్పటికి ఎలాంటి ముందుకు పడకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇంకా ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే అంటే ప్రధానంగా ఈ హత్యలో జరిగినటువంటి అంటే ప్రతిది కూడా ప్రతి సీసీ ఫుటేజ్ని కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడతా ఉన్నది. అంటే ఈ హత్య జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కనిపెట్టకపోవడం వల్ల చాలా అంటే గందరగోళ పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే పట్టణంలో కొండమల్లేపల్లి పట్టణంలో అంటే ఎవరు కనపడి ఎక్కడ నలుగురు జమ అయినా కానీ ఈ హత్య గురించే ప్రధానంగా మాట్లాడుకుంటున్నటువంటి ఘటనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం ప్రత్యక్షంగా సీసీ ఫుటేజ్లో చూసిన వివరాలు అయితే ఏంటి అంటే రూపారెడ్డి ఇంట్లోకి రావడం, ఈ హత్య మొత్తం కూడా 20 నిమిషాల్లోనే జరగడం, అంటే హంతకుడు వెనకాల నుంచి వచ్చాడా, లేదా రూపారెడ్డికి తెలిసిన వ్యక్తి వచ్చాడా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసిన వ్యక్తి వచ్చాడా, అంటే ఈ సీసీ ఫుటేజ్ మొత్తం చూస్తే ఎక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నది, ఎక్కడ సీసీ ఫుటేజ్ లేదు, ఇవన్నీ కూడా హంతకుడికి పక్కాగా తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్న నేపథ్యం అయితే మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా పక్కా ప్రణాళికతో 27 కోట్లు కత్తిపోట్లు పొడిచారంటే ఎందుకు ఇంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది? అంటే కుటుంబ ఆర్థిక లావాదేవీలా, లేదంటే ఏదైనా విభేదాలు ఉన్నాయా, భర్త యొక్క మాటలు వినడం లేదా, లేదంటే భర్తే సుపారీచి హత్య చేయించడం అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ప్రతి ఎవిడెన్స్ కూడా అంటే ఒక దగ్గర గ్లౌజులు దొరకడం, ఒక దగ్గర కార్ పార్క్ చేసి ఉండడం, ఇవన్నీ కూడా అంటే ఒకానొక సందర్భంలో బీహార్కు చెందిన వ్యక్తులే హత్య చేశారని
ప్రాథమికంగా వచ్చినప్పటికీ బీహార్ వ్యక్తులు కారులో ఎలా వెళ్తారు? బీహార్ వ్యక్తులు కారులో వెళ్తే అంటే బీహార్ వ్యక్తుల కారు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు సంపాదించుకునేదే రోజుకు రూ. 1000, 500 కూలుంటుంది. కానీ బీహార్ వ్యక్తుల కారు ఎలా వస్తుంది? ఆ రెడ్ టీ షర్ట్ వ్యక్తి ఎవరు? అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఇది దోపిడీ హత్య కాదు. దోపిడీ హత్య కాదని ఎలా చెప్పగలుగుతామంటే ఆమె దగ్గర ఉన్నటువంటి తాళాలు కావచ్చు, ఇంట్లో బంగారం కావచ్చు, ఆమె మెడలో ఉన్న బంగారం కావచ్చు, ఎలాంటిది కూడా దోపిడీ జరగలేదు. కేవలం, కేవలం అంటే కేవలం ఒక ₹1,00,000 మాత్రమే పోయినాయని చెప్పి తన భర్త చెప్పడం జరిగింది. అంటే భర్తను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నది. మరొక 2 రోజుల్లో మనకు వచ్చే పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీరా రమేష్‌ని మన స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్టు ప్రశ్నించడం కూడా విచారణ సాగుతుంది. త్వరలోనే వివరాలు వెలువడే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యం అయితే ఉన్నది. కానీ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఎందుకు లేట్ అవుతున్నది అనేది, అంటే వాళ్ళకి ఎక్కడా కూడా క్లూస్ దొరకలేదు. అంటే పక్కా ప్రణాళికతోని ముందస్తుగానే పక్కా ప్రణాళిక చేసిన తర్వాతనే ఈ హత్య చేయడం జరిగిందనేది మాత్రం కళ్ళకు కనపడ్డట్టుగా తెలుస్తా ఉన్నది.